Welcome to Enadu E Pratibha. This is Ishwar Kumar, Faculty of Current Affairs and Geography. సో మన ఈనాడు ఈ ప్రతిభ ప్లాట్ఫామ్లో నేను గత కొంతకాలం నుంచి కూడా కరెంట్ అఫైర్స్ సెషన్స్ని తీసుకోవడం జరిగింది. మరి కరెంట్ అఫైర్స్ సెషన్స్ నుంచి ఇటీవల జరిగినటువంటి అంటే టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేటువంటి పేపర్ 1 నుంచి మరి మన కరెంట్ అఫైర్స్ సెషన్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి అనేటువంటిది మీకు విత్ ప్రూఫ్స్తో చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఈనాడు ఈ ప్రతిభలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 13 క్వశ్చన్స్, సో మోర్ దెన్ 13 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అవన్నీ కూడా మనం ఒకసారి విత్ ప్రూఫ్స్తో చూద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా మనకి వచ్చినటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఇన్ 2024, సో 2024వ సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్డ్ భారత్ రత్న అవార్డ్స్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగి దానిలో భారత రత్న అవార్డుని పొందనటువంటి వారు ఎవరు అని చెప్పేసి అడిగి ఉన్నారు. సో ఆప్షన్స్లో 1 చౌదరి చరణ్ సింగ్ అని ఇచ్చి ఉన్నారు, అండ్ అటల్ బిహారీ వాజ్పేయిని ఇచ్చి ఉన్నారు, అండ్ ఎంఎస్ స్వామినాథన్ కర్పూరి ఠాకూర్ని ఇచ్చి ఉన్నారు. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. సో వీరికి భారత రత్న అవార్డు అనేటువంటిది రాలేదు 2024కి సంబంధించినటువంటి సంవత్సరంలో. ఓకేనా? సో ఆన్సర్ అయితే ఇది అవుతుంది. సో మనం క్లాస్లో ఆల్రెడీ ఈనాడు ఈ ప్రతిభలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సెషన్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం భారత రత్న అవార్డ్స్ గురించి. చూడండి, ఇక్కడ ఆ రోజున మనం డిస్కస్ చేసినటువంటి అంశంలో చూసుకున్నట్లయితే చూసాం టోటల్గా 5 మెంబర్స్కి అయితే అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. లైక్ కర్పూరి ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ అండ్ ఎంఎస్ స్వామినాథన్ గారికి టోటల్గా 5 మెంబర్స్కి ఇచ్చారు. ఈ 5 మెంబర్స్ ఎక్కడ కూడా మనకి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి పేరు లేదు, కాబట్టి వీరికి భారత రత్న అవార్డు లేదు, ఇవ్వలేదు. సో ఈ క్వశ్చన్కి సోర్స్ ఏది అని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఈనాడు ఈ ప్రతిభ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది సోర్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో మన క్లాసెస్లో ఆల్రెడీ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి, ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయవచ్చు. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కన్ఫర్డ్ విత్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023 ఇన్ బ్యాడ్మింటన్ అడిగారు. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ బ్యాడ్మింటన్ సంబంధించి ఎవరికి వచ్చింది అనేటువంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ సెషన్లో ఈనాడు ఈ ప్రతిభ కరెంట్ అఫైర్స్ సెషన్లో డిస్కస్ చేసాం. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ రోజు మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఇక్కడ ఏంటి అంటే లైక్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటిది ఇద్దరికి ఇచ్చారు. అది లైక్ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి, అదేవిధంగా చూడవచ్చు మీరు రాన్కిర్ రెడ్డి అనేటువంటి ఇద్దరికి కూడా ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే అండ్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1 సీతాల్ దేవి, 2 ఓజస్ డియోటల్ అండ్ 3 పివి సింధు అండ్ 4 చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి అండి. ఓకేనా? సో మరి ఆన్సర్ వచ్చేసి 4. ఆన్సర్ ఉందా లేదా? ఇక్కడ చిరాగ్ చంద్ర శెట్టి ఉందా లేదా? ఉంది. సో ఇట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈనాడు ఈ ప్రతిభ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి సోర్స్ ఇక్కడ. ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం. హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ఏ డాక్యుమెంటరీ ఫిలిం టు కిల్ ఏ టైగర్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్ అవార్డ్ 2024? సో ఆస్కర్ అవార్డ్ అనేటువంటిది ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారో, సో అకాడమీ చూడవచ్చు మనం ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆస్కర్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దానికి గాను భారతదేశం నుంచి డాక్యుమెంటరీ కేటగిరీ కింద నామినేట్ అయినటువంటి మూవీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ టు కిల్ లైక్ టు కిల్ ఏ టైగర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇదే ఆప్షన్ ప్రజెంట్ చేశారా? ఓకేనా? సో దీని గురించి అడిగారు కదా, దీనికి సంబంధించిన డైరెక్టర్ని అడిగారు ఇక్కడ. ఓకేనా? సో లైక్ హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ఎ డాక్యుమెంటరీ ఫీచర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ నేను ఆ రోజు డిస్కస్ చేసినటువంటి దానిలో ఇక్కడ ఉంటుంది మీకు నిషా పహూజా ఉందా లేదా? నిషా పహూజా డైరెక్టర్ ఫర్ డాక్యుమెంటరీ నామినేటెడ్ ఫ్రమ్ ఇండియా ఉందా లేదా? సో ఇట్ ఈస్ ద సోర్స్. ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఈ క్రింది రామ్సర్ చిత్తడి నెలలను వాటి యొక్క రాష్ట్రాలతో జతపరచండి అన్నాడు. సో మనం ఇక్కడ డిస్కస్ చేసాం రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొత్తంగా 85 రామ్సర్ సైట్స్ ఉన్నాయి అనేటువంటి అంశంలో మనం డిస్కస్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ మనం మెన్షన్ చేసాము అండి. ఏమని మెన్షన్ చేసాము అంటే కర్ణాటక రాష్ట్రాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో ఇక్కడ కర్ణాటక రాష్ట్రం నుంచి
కర్ణాటక రాష్ట్రం నుంచి అంక సముద్రం పక్షి సంరక్షణ కేంద్రం ఉంది అని చెప్పేసి మనం ఆ రోజున డిస్కస్ చేసాం. ఓకేనా, కర్ణాటక అంక సముద్రం పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ మనం డిస్కస్ చేసాం. సో ఇదే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంక సముద్రం పక్షి సంరక్షణ కేంద్రం ఏ ప్రాంతంలో ఉంటుంది? ఓకేనా, సో కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. సో జస్ట్ మనకి డి అనేటువంటిది 1 అని తెలిస్తే మిగిలినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనం పెట్టవచ్చు. ఎందుకంటే D1 అనేటువంటిది కేవలం ఇక్కడే ఉంది. D2 ఉంది, తప్పు. D3 తప్పు. D4 తప్పు. ఓన్లీ D1 మాత్రమే ఉంది కాబట్టి ఇది సరైనది. జస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము. సో కర్ణాటక రాష్ట్రంలో అంక సముద్రం అనేటువంటి బర్డ్ సాంచురీ ఉంటుందని ఈ విషయం మనకు తెలిసినట్టయితే, ఆ రోజు మీరు క్లాసెస్కి అటెండ్ అయినట్టయితే దీనికి ఆన్సర్ పెట్టేవాళ్ళు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఇక్కడ. సో మిగిలిన తెలిసినా తెలియకపోయినా వీ కెన్ గెట్ ది రైట్ ఆన్సర్ బై ఎలిమినేషన్ మెథడ్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ఏ న్యూ టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ టు స్ట్రెంథెన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అండి. అర్థమైందా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజున నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ దేశముతో ఒప్పందం చేసుకుంది అనేటువంటిది క్వశ్చన్ అడిగి ఉన్నారు. ఆ రోజున నేను కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ యూకే ఇండియా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అని. సో ఆ రోజున మీరు ఈనాడు ఈ ప్రతిభ కరెంట్ అఫైర్స్ కనుక అటెండ్ అయి ఉంటే, క్లాసెస్ విన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆన్సర్ని మీరు పెట్టగలిగేవాళ్ళు. డైరెక్ట్ క్వశ్చన్ హెడింగ్లోనే పెట్టాను, యూకే ఇండియా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అని సింపుల్గా అడిగారు. సో టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ యూకే అండ్ ఇండియా ఆల్రెడీ ఉంది. యూకేతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. సో డిస్కస్ చేసాం. క్లియర్ కదా? సో ఇట్ ఈస్ ద సోర్స్ ఫర్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం. ఇచ్చినటువంటి క్వశ్చన్, వేర్ డిడ్ ద 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2024 టుక్ ప్లేస్ అని అడిగారు. సో దీని యొక్క ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే అబుదాబి. సో అబుదాబి అనేటువంటి ప్రాంతం ఏదైతే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి దేశంలో ఉంటుందో, అక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 13వది జరిగింది. సోర్స్ ఏంటో తెలుసా? దిస్ ఇస్ ద సోర్స్. మనం ఆల్రెడీ కూడా డిస్కస్ చేసి ఉన్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ లైక్ ఫిబ్రవరి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఫిబ్రవరి నెలలో నేను అప్పుడు ఆ టైంలోనే డిస్కస్ చేశాను. చూడండి ఇక్కడ 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది 26 ఫిబ్రవరి 2024 జరిగింది. అర్థమైందా? ఎక్కడ జరిగింది చూడండి, నేను ఆ రోజు మెన్షన్ చేశాను, బట్ ఇమేజ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అబుదాబి అనేటువంటి ఒక ప్లేస్లో అండి. అబుదాబి అనేటువంటి ప్లేస్ ఉందా లేదా? సో 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? అబుదాబిలో జరిగింది అని ఆ రోజు చెప్పారు. అదే క్వశ్చన్లో ఇక్కడ ఉంది. సో ఆన్సర్ వచ్చి అబుదాబి. మ్యాచ్ అయిందా లేదా? సోర్స్ ఇవన్నీ కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సోర్స్ నేను చెప్తా ఉన్నా. ఇంకొక అంశం, డ్యూరింగ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు సింగపూర్ ఇన్ సెప్టెంబర్ 2024 MOUs were signed between two countries in the following areas. సో లైక్ నరేంద్ర మోడీ గారు సింగపూర్ దేశానికి వెళ్ళారు సెప్టెంబర్ నెలలో. వెళ్ళిన తర్వాత వారు ఏ ఒప్పందాలు చేసుకున్నారు, ఎందుకు వెళ్ళారు అనేటువంటి అంశాలు నేను డిస్కస్ చేశాను మీతో. సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు సెప్టెంబర్ నెలలో నేను మీతో డిస్కస్ చేసి ఉన్నా. ఓకేనా? సో చూడండి ఇక్కడ లైక్ ఆ రోజు నేనేమన్నా విజిట్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ టు సింగపూర్ అన్న. ఆ రోజున చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ చూసుకుంటే లైక్ రిలేటెడ్ టు యూపీఐ కానీ చేసుకున్నారు, బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎన్పిఐ సంబంధించి అంటే లైక్ ఎన్పిఐ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో వారు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు డిస్కస్ చేశా. దాని తర్వాత ఎకనామిక్ కోఆపరేషన్ రిలేటెడ్ కూడా రెండు దేశాల మధ్య అగ్రిమెంట్స్ జరిగిందని చెప్పా. దాంతోపాటు హెల్త్ కేర్కి సంబంధించి అర్థమైందా? సో ఏమన్నా దాంతోపాటు హెల్త్ కేర్కి సంబంధించి మెడిసిన్ సంబంధించి అగ్రిమెంట్స్ జరిగినాయి. ఉందా లేదా హెల్త్ కేర్ ఇక్కడ? సో హెల్త్ కేర్ అండ్ మెడిసిన్ ఉంది. ఇంకేమన్నా సెమీ కండక్టర్కి సంబంధించి అగ్రిమెంట్స్ జరిగినాయి అన్నా? ఉందా లేదా? సెమీ కండక్టర్ సంబంధించి ఉంది. ఇంకొక అంశం నేను మాట్లాడాను. ఓకేనా? లైక్ డిజిటల్ టెక్నాలజీ సంబంధించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆ రోజు డిజిటల్ టెక్నాలజీ ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఈవెన్ దో ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ డిజిటల్ టెక్నాలజీ సంబంధించిందే కదా. అంటే యాస్టీజ్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ మన సెన్స్తో రైట్ ఆన్సర్ తీసుకురావచ్చు.
ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో మీకు ఓన్లీ 2 ఆప్షన్స్ మ్యాచ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ సి అండ్ డి మ్యాచ్ అవుతా ఉంది. అర్థమైందా? సి అండ్ డి మ్యాచ్ అవుతుంది. మరి డిజిటల్ టెక్నాలజీస్ నేనైతే క్లాస్లో అయితే చెప్పలేదు. బట్ మన కామన్ సెన్స్తో మనం రైట్ ఆన్సర్ తీసుకురావచ్చు. చూడండి ఇక్కడ నేనేమన్నా ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సంబంధించి అగ్రిమెంట్ జరిగిందన్నా, అగ్రిమెంట్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ జరిగిందన్నా, ఎన్పిసిఐ సంబంధించి జరిగినాయన్నా. సో ఇవన్నీ కూడా ఏంటి డిజిటల్ టెక్నాలజీసే కదా, అంటే ఉన్నట్టే కదా. సో బి కూడా సరైంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? బిసిడి అనమాట. సో బిసిడి అనమాట. ఓకేనా? సో ఆన్సర్ 1 అండి. సో బిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. సోర్స్ ఇస్ ఈనాడు, ఈ ప్రతిభ, కరెంట్ అఫైర్స్. అంటే అన్ని క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ అయితే రావాలని అయితే లేదు, బట్ కొన్ని క్వశ్చన్స్ని మనం పెట్టగలం. ఇప్పుడు మన యొక్క కామన్ సెన్స్తో కనుక మనం ఆలోచన చేస్తే ఈ అంశం ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మేడ్ అన్ అఫీషియల్ విజిట్ టు రష్యా ఇన్ ఆగస్ట్ 2024. ఓకేనా? సో 2024లో ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ రష్యాకి వెళ్ళాడు. అవునా కాదని అడిగారు. ఇంకొక ఆప్షన్ ఇక్కడ అన్నారు, ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ కాన్ఫర్డ్ రష్యాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండి. రష్యాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేటువంటి దాన్ని ఆ యొక్క రష్యా యొక్క ప్రెసిడెంట్ పుతిన్ గారు భారతదేశం యొక్క పిఎం నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. దాన్ని ద ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్తల్ అనేటువంటిది ఇచ్చారు. మరి ఇది అవునా కాదా? దీని సోర్స్ ఎక్కడ నుంచి తెలుసా? నేను ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నా గతంలో. లైక్ అంటే ఇమేజ్ ఇక్కడ కనిపించడం లేదు కానీ బట్ ఇమేజ్ వెనకాల ఉంటుంది. జూలై నెలలో రష్యా దేశానికి మోడీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో పుతిన్ మోడీకి ఆ దేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేటువంటి దానిని ప్రజెంట్ చేశారు. ద ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ద అపోస్తల్ అనేటువంటిది ప్రజెంట్ చేశారు. దీంట్లో మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, డిస్కస్ చేసి ఉన్నాం. దాని పక్కనే నేను ఏం చేశానంటే ఇంకొక ఇమేజ్ ప్రొజెక్ట్ చేశాను. అంటే లైక్ రష్యానే కాకుండా ఇంకా ఏ దేశాలు నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క సివిలియన్ హానర్స్ని ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాలు డిస్కస్ చేశారు. లైక్ ఈజిప్ట్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ది నైల్ అని ఇట్లా ఇవన్నీ కూడా ప్రజెంట్ చేశారు, చేయబోతా ఉన్నారని కూడా డిస్కస్ చేశారు. ఓకే, సోర్స్ ఇదే మనకి ఇక్కడ రష్యా ఉందా లేదా? సో క్లాసెస్కి అటెండ్ అయి ఉంటే ఆన్సర్ పెట్టేవాళ్ళ లేదా? డెఫినెట్గా పెట్టేవాళ్ళు. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. బిమ్స్టెక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏమని ఇచ్చారు? ద 5th బిమ్స్టెక్ సమిట్ వాజ్ హెల్డ్ ఇన్ విర్చువల్ మోడ్ ఇన్ 2020. సో 5వ బిమ్స్టెక్ సమిట్ అనేటువంటిది 2020లో జరిగింది. అవునా కాదా? ఇంకొక అంశం, 5th సమిట్ ద లీడర్స్ అడాప్టెడ్ ద బిమ్స్టెక్ చార్టర్. సో 5th సమిట్ ఏదైతే జరిగిందో సో దీనిలో లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క బిమ్స్టెక్ చార్టర్ని ఆమోదం తెలుపుకున్నారు అని అడిగారు. అవునా కాదా? సోర్స్ చూద్దాం. మన క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామో ఇక్కడ నేనేం డిస్కస్ చేసా, ఇక్కడ 5th బిమ్స్టెక్ సమిట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నా అంటే లైక్ మార్చ్ 30, 2022లో జరిగిందని చెప్పాను. దానిలోనే బిమ్స్టెక్ చార్టర్ని ఆమోదం తెలుపుకున్నారని చెప్పాను. సో దీన్ని బట్టి చెప్పండి ఆన్సర్. మరి 5th బిమ్స్టెక్ సమిట్ ఇప్పుడు జరిగింది 2022లో జరిగింది. ఇక్కడ ఆప్షన్ అంది 20 ఉంది. మరి తప్ప కదా? తప్పు. ఇంకొకటి, ద 5th సమిట్ ద లీడర్స్ అడాప్టెడ్ ద బిమ్స్టెక్ చార్టర్. ఇక్కడ ఉందా లేదా? ఉంది కదా. సో గదే అక్కడ వచ్చింది అన్నట్టు. ఓకేనా? సో ఇది రైట్. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే బి ఓన్లీగా చెప్పుకోవచ్చు అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి అనమాట. అర్థమైందా? సో సోర్స్ ఎక్కడ? ఈనాడు, ఈ ప్రతిభ, కరెంట్ అఫైర్స్. ఇంకొక అంశం మనం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ స్ట్రక్చర్ అండి. సో ఐక్యరాజ్య సమితి ఏదైతే మనం చెప్పి ఉన్నామో ఐక్యరాజ్య సమితి నేను ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నా. ఓకేనా? సో అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో నేను డిస్కస్ చేసి ఉన్నా. లైక్ అక్టోబర్ 24 ప్రతి సంవత్సరం కూడా మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం కదా. సో దానిని ఉద్దేశించి ఆ రోజున నేను యుఎన్ అనేటువంటిది ఎట్లా ఫామ్ అయింది, దానికి గల కారణాలు ఏంటి, యుఎన్లో ఉన్నటువంటి ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. మీరు చూడవచ్చు ఇక్కడ నేను రాయడం జరిగింది. ఇక్కడ లైక్ జనరల్ అసెంబ్లీ అని, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, 3వది లైక్ సెక్రటరేట్ అని, 4వది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని, 5వది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని, అండ్ ఆరవది మనం చూసుకున్నట్లయితే 6th వచ్చేసి ట్రస్టీషిప్ కౌన్సిల్. సో అంటే 6 ఆర్గన్స్ ఉన్నాయి ఇక్కడ నేను రాసి ఉన్నా. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నారు? నాట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గన్ అంటే చెప్పొచ్చు కదా.
ఇప్పుడు వీటిల్లో లేనిది నాట్ కదా, ఈ 6 ఆర్గన్స్లో లేనిది నాట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఐసీజీ ఉంది, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఉంది, ట్రస్టీషిప్ కౌన్సిల్ కూడా ఉంది. లేనిది ఏంటి? ఐబిఆర్డి. సో ఆన్సర్ ఏమవుతుంది మరి? సెకండ్ ఆప్షన్ రైట్ అండి. ఓకేనా? సో 2 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సోర్స్ ఈనాడు, ఈ ప్రతిభ, కరెంట్ అఫైర్స్. ఇంకొక అంశం చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విత్ ద ర్యాంక్స్ యాజ్ పర్ మెడల్ టాలీ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. సో ప్యారిస్ ఒలింపిక్స్ ఏవైతే జరిగి ఉన్నాయో ఫ్రాన్స్ దేశంలో, ఆ జరిగేటువంటి సమయంలో కన్క్లూడింగ్ సెరమనీ జరిగినప్పుడు నేను ఏ దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చి ఉన్నాయి, ఏ దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చి ఉన్నాయి, దాంతోపాటు భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనేటువంటి అంశాలన్నీ కూడా నేను డిస్కస్ చేసి ఉన్నా అండి. సో చూడొచ్చు స్క్రీన్ షాట్ ఇక్కడ మీరు. దీనిలో మనం చూసుకున్నట్లయితే నేను బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు కానీ బట్ బ్యాక్ సైడ్ రాసి ఉన్నా. లైక్ ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో జపాన్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. సో 1, 2, 3, 4 ప్లేసెస్ నేను చెప్పి ఉన్నా. దాని తర్వాత 5th, 6th ప్లేసెస్ కూడా నేను చెప్పి ఉన్నా. ఓకేనా? లైక్ 6th ప్లేస్లో నెదర్లాండ్ ఉంటుంది, 71st ప్లేస్లో ఇండియా ఉంటుందని. ఇది స్క్రీన్ షాట్ ఇక్కడ. సో దానికి సంబంధించిన క్వశ్చన్ మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో ప్రొజెక్ట్ అయింది. ఏమని ప్రొజెక్ట్ అయింది చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విత్ ద ర్యాంక్స్ యాజ్ పర్ మెడల్ టాలీ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. సో ఇది మీరు చూసినట్లయితే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ పెట్టగలరు. సో దీనిలో ప్యారిస్ ఒలింపిక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే బీకి 1 ఉండాలి, బీకి 1 ఉండాలి. సో మనం ఎలిమినేట్ చేయగలమా? చేయవచ్చు. సో ఏ తీసేయవచ్చు? 4 తీసేయవచ్చు, అంటే 2, 4 తీయవచ్చు. ఇక్కడ బీకి 3 ఉంది, బీకి 2 ఉంది కాబట్టి 3, 1లో బీకి 1, సో ఏకి కూడా B1 ఉంది కాబట్టి 2 మిగిలినాయి. సో 2 లేపేస్తే 2 మిగిలినాయి. ఇంక నేను ఇక్కడ ఏమన్నా యూఎస్ఏ తర్వాత చైనా వచ్చింది సెకండ్ ప్లేస్లో అన్నమా? ఫస్ట్ చైనా చూద్దాం. సో సెకండ్ ప్లేస్లో ఎవరు ఉండాలా? చైనా ఉండాలంటే ఏకి 2 ఉండాలా, ఏకి 2 ఉండాలా. సో చూడండి ఇక్కడ మిగిలినవి A2 అంటే ఇక్కడ ఉంది. సో ఆన్సర్ 3 ఇస్ ద ఆన్సర్. సో ఫైనల్లీ ఆన్సర్ అనేటువంటిది 3 అండి. క్లియర్ కదా? సో ఇట్లా ఈ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఇంకొక సోర్స్ మనం చూద్దాం. హూ ఈజ్ నర్గేస్ మహమ్మదీ అని అడిగారు. సో దీన్ని నేను ఆల్రెడీ నోబెల్ ప్రైజెస్ ఏదైతే అంటే అనౌన్స్ చేశారు నోబెల్ ప్రైజెస్ని. సో ఆ సమయంలో నేను డిస్కస్ చేశాను అండి. నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి వివిధ కేటగిరీలో వస్తాయి. నా వెనకాల ఉంది. లైక్ 6 కేటగిరీస్లో వస్తాయి. లైక్ నోబెల్ అవార్డ్స్ ప్రైజెస్ అనేటువంటివి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ లేదా మెడిసిన్ అంటాం, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్స్. టోటల్గా 6 అవార్డ్స్ అయితే వస్తారు. 6 కేటగిరీస్లో అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారు. అట్లా పీస్ కేటగిరీ కింద నర్గేస్ మహమ్మదీకి యొక్క అవార్డు నోబెల్ పీస్ ప్రైజ్ని ప్రజెంట్ చేశారు అని ఆ రోజున నేను డిస్కస్ చేశాను. ఓకేనా? సో దాంతోపాటు ఆవిడ ఇరాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా నేను ఆ రోజు మెన్షన్ చేయడం జరిగింది. నా వెనకాల రాసి ఉంది ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక లాయర్ చూడవచ్చు మీరు. సో షీ బిలాంగ్స్ టు ఇరాన్ కంట్రీ లాయర్ అని డిస్కస్ చేశారు. ఇదే అంశాలు మనకి క్వశ్చన్ పేపర్లో ప్రొజెక్ట్ అయ్యింది గ్రూప్ 3లో. చూద్దాం ఇక్కడ. సో షీ ఈజ్ అన్ ఈజిప్షియన్ హ్యూమన్ రైట్స్ లాయర్. కొంతవరకు రైట్, బట్ నేనేమన్నా ఇరాన్ దేశం అన్నాం కదా, అక్కడ ఈజిప్ట్ ఇచ్చాడు కాబట్టి ఏంటి తప్పు కదా. సో లేచిపోవాలి. ఇంకోటి, షీ వాజ్ అవార్డెడ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2023. చెప్పాను కదా ఆల్రెడీ. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది 2020కి సంబంధించి నర్గేసి మహమ్మదీ కానీ ఉందా లేదా? ఉంది కదా. ఆన్సర్ పెట్టగలం కదా. సో బి ఇస్ ద రైట్ వన్. సో ఫైనల్ మరి క్వశ్చన్కి ఆన్సర్ 3 అండి. సో ఆన్సర్ పెట్టగలరు కదా. సో ఈనాడు ఈ ప్రతిభ కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ అంశాలు మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం ఇక్కడ. ఇంకొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ లైక్ నేను ఆ రోజున డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే G7 గురించి మనం డిస్కస్ చేశాం. సో G7 సమిట్ ఏదైతే జరిగి ఉందో సో దానికి సంబంధించి నేను డిస్కస్ చేసి ఉన్నా. లైక్ G7లో ఉన్నటువంటి కంట్రీస్ ఏమున్నాయి? టోటల్గా 7 కంట్రీస్ ఉన్నాయి. లైక్ మనం చూసుకుంటే G7లో ఉన్నవి జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. టోటల్గా 7 కంట్రీస్ ఉన్నాయని ఆ రోజున నేను డిస్కస్ చేశాను. దాంతోపాటు G7 అనేటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ అని రాశాను. బట్ ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమన్నారు? ఇట్ ఈస్ ఎ ఫార్మల్ గ్రూపింగ్ ఆఫ్ వెల్తీ వెస్టర్న్ నేషన్స్ అన్నాడు. బట్ ఈ వెల్తీ వెస్టర్న్ నేషన్స్ నేనైతే డిస్కస్ చేయలేదు మీతో. బట్ నేను కంట్రీస్ రాశాను. ఏ కంట్రీస్ రాశా? జపాన్, ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చాను కదా. కామన్ సెన్స్ ఆలోచించామనుకోండి, జపాన్ వెస్టర్న్ కంట్రీనా
అంటే వెస్టర్న్ కంట్రీనా, లేక ఈస్టర్న్ కంట్రీనా, ఏషియన్ కంట్రీనా, యూరోపియన్ కంట్రీనా? అంటే G7లో కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఓన్లీ వెస్టర్న్ కంట్రీసే ఉన్నాయా? మిగిలినటువంటి కంట్రీస్ లేవా? లేవా? ఉన్నాయా? ఉన్నాయి కదా! G7లో ఉన్నాయి కదా! ఈస్టర్న్ కంట్రీస్ కూడా ఉన్నాయి కదా! సో దాన్ని బట్టి మనం కామన్ సెన్స్ ఆలోచన చేస్తే ఆన్సర్ పెట్టవచ్చు కదా! గట్లా అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుంది, ఫార్మర్ గ్రూపింగ్ ఆఫ్ వెల్తీ వెస్టర్న్ నేషన్స్ మాత్రమే కాదు, సెంట్రల్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ కూడా ఉన్నాయండి. ఓకేనా? సో యూరోపియన్ కంట్రీస్ కూడా లేవా? అవి ఈస్టర్న్ కంట్రీస్ కదా యూరోపియన్ కంట్రీస్. వెస్టర్న్ కంట్రీస్ అంటే కోర్స్ కెనడా కానీ, యూఎస్ఏ మనం మాట్లాడుకోవచ్చు. ఈస్టర్న్ కంట్రీస్ కూడా ఉన్నాయి, సెంట్రల్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి చెప్పవచ్చు తప్పని. నెక్స్ట్, ఇట్ హ్యాస్ నో పర్మనెంట్ సెక్రటరేట్ ఆర్ లీగల్ స్టేటస్ అండి. సో జనరల్గా G7కైనా G20కైనా పర్మనెంట్ సెక్రటరేట్ అనేటువంటిది లేదు. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బట్టి బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో 3 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో ఫైనల్గా నేను చెప్తా ఉన్నా, ఐ వెరీ హ్యాపీ టు సే దట్ ఆల్మోస్ట్ వీ గాట్ 13 క్వశ్చన్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ అవర్ ఈనాడు ఈ ప్రతిభ క్లాసెస్. సో ఇది ఒక ఆపర్చునిటీ. ప్రతిదీ కూడా మీకు ప్రూఫ్స్తో నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా జరగబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి డిసెంబర్లో ఏదైతే గ్రూప్ 2 జరగబోతా ఉందో, సో గ్రూప్ 2 కానీ, దాని తర్వాత SSC కూడా, సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కూడా జనవరిలో జరగబోతోంది. డేట్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. SSC సంబంధించి రైల్వే ఎగ్జామ్ సంబంధించి కూడా ALP కానీ, ALP ఎగ్జామ్స్, అసిస్టెంట్ లోకో పైలట్ కానీ, జూరీ ఇంజనీర్ కానీ, టెక్నీషియన్ కానీ, దాని తర్వాత NTPC, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి కదా. సో ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ, దాంతోపాటు APPSCలో ఇప్పుడు రాబోయేటువంటి గ్రూప్ 2 మెయిన్స్ జరగబోతూ ఉంది, గ్రూప్ 1 మెయిన్స్ జరగబోతూ ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. తెలంగాణలో కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు, టెట్ కానీ, DSC కానీ. సో వీటి అన్నిటిలో కూడా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంది. సో ఇక్కడ మనం ఈనాడు ఈ ప్రతిభ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మనం ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో ఆల్మోస్ట్ మ్యాక్సిమం, అంటే అన్నీ వస్తాయని నేనైతే చెప్పడం లేదు, కానీ మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ పేపర్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే అన్నీ కూడా డైరెక్ట్గా అయితే కనిపించడం లేదు, కానీ బట్ కొంత మన క్లాసెస్ విన్న తర్వాత ఆ డెవలప్ అయినటువంటి కామన్ సెన్స్తో మనం మ్యాక్సిమం ఆన్సర్స్ని అయితే పెట్టగలం. ఓకేనా? సో యాస్టీస్ క్వశ్చన్స్ వస్తాయని అయితే చెప్పలేము, ఎందుకంటే నియర్ సరౌండింగ్ ఏరియాస్లో వస్తాయి. ప్లస్ కామన్ సెన్స్తో మనం ఈజీగా ఆన్సర్ పెట్టగలిగినటువంటి విధంగా మన యొక్క ఈనాడు ఈ ప్రతిభ కరెంట్ అఫైర్స్ మనం ఆ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ, డౌట్స్ ఉన్నా కానీ, యూ కెన్ రైజ్ ఇట్. ఓకే, దట్స్ ద థింగ్. సో మేము ఎప్పుడు కూడా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం, సదా మిస్ సేవలో. సో ప్రతి ఒక్క విద్యార్థి తమ యొక్క లక్ష్యాలను సాధించడానికి మీ వెనక ఉండి నడిపిస్తుంది ఈనాడు ఈ ప్రతిభ ప్లాట్ఫామ్. సో ఫైనల్లీ, దిస్ ఈజ్ యువర్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.